రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి 2025 ఆన్లైన్ రాత పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి రోజుకు 2 సెషన్ల చొప్పున జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు పరీక్షలు కూడా పూర్తయ్యాయి. అయితే డిఎస్సి పరీక్షల తేదీల్లో మార్పు చేస్తున్నట్లు తాజాగా రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి 2025 ఆన్లైన్ రాత పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి రోజుకు 2 సెషన్ల చొప్పున జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా పరీక్షలు కూడా పూర్తి అయిపోయాయి. అయితే డిఎస్సి పరీక్ష తేదీల్లో మార్పు చేస్తున్నట్లు తాజాగా రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. కూటమి సర్కార్ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పలు డిఎస్సి పరీక్షలను వాయిదా వేసింది. దీంతో జూన్ 20, 21 తేదీలో నిర్వహించవలసిన అన్ని పరీక్షలను మార్పు చేసింది. ఈ పరీక్షలను జూలై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో డిఎస్సి హాల్ టికెట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పరీక్షా తేదీలతో పాటు పరీక్షా కేంద్రాలు కూడా మారనున్నాయి. ఈ మార్పుల దృష్ట్యా డిఎస్సి అభ్యర్థులు హాల్ టికెట్లను మరోమారు డౌన్లోడ్ చేసుకోవాలని కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి సూచించారు. మారిన హాల్ టికెట్లు జూన్ 25 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలన్నీ జూలై 1, 2 తేదీల్లో నిర్వహించబోతున్నామని ఈ మేరకు అభ్యర్థులు గ్రహించాలని ఆయన తెలిపారు. అయితే ఈ 2 రోజులు మినహా మిగతా అన్ని పరీక్షలు యథాతథంగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేశారు. నిజానికి తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జూన్ 6వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు డిఎస్సి ఆన్లైన్ రాత పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2 రోజుల పాటు రాష్ట్రంలో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ 2 రోజుల పరీక్షలను రద్దు చేశారు. మరోవైపు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, యూజీసీ నెట్, టెట్, మెగా డిఎస్సి పరీక్షల తేదీలు కూడా చాలామందికి ఒకే తేదీల్లో వచ్చాయి. వీరంతా పరీక్షల తేదీలు మార్చాలని గత కొన్ని రోజులుగా ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నారు. కానీ వీటిపై స్పందించిన ప్రభుత్వం యోగా దినోత్సవానికి మాత్రం పరీక్షల తేదీలను మార్చింది అంటూ అభ్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరీక్షల తేదీల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అటు ఆర్ఆర్బీ, యూజీసీ నెట్ పరీక్షలు కూడా 1, 2 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. చాలామంది అభ్యర్థులు ఈ 4 పరీక్షలకు దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఏ ఒక్క పరీక్షకు హాజరైనా మిగిలిన 3 పరీక్షలను నష్టపోవాల్సి ఉంటుంది. కాగా ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు మొత్తం 154 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. రోజుకు 2 షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం వేళలో ఈ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సికి 3,35,401 మంది 5,77,417 దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటికే పూర్తయిన పరీక్షల ఆన్సర్ కీలను విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మిగిలిన పరీక్షల ఆన్సర్ కీలను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. విడుదలైన ఆన్సర్ కీలపై తుది గడువులోపు అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొంది.